రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక ఈ లెక్కలు ఒకసారి చూసుకుందాం. రైట్, ఇప్పుడు ఏం జరిగింది ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ప్రవేశ పరీక్షలో బీసీడీ విద్యార్థులకు మేల్ అయితే 14 ర్యాంకు, ఫీమేల్ విద్యార్థి అయితే 29వ ర్యాంక్ కట్ ఆఫ్. 33 సీట్లున్న రెగ్యులర్ కోర్సులో అదే 1% ఉన్న అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ వల్ల 1240 ర్యాంకు 1480 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ అంటే పెద్దోళ్లకు పెద్ద కులపోళ్లకు 1200 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఈ బీసీడీలో ఉన్నటువంటి పిల్లలకు ఎంత ర్యాంకు రావాలి? 14 ర్యాంకు 15 ర్యాంక్ వస్తే రాదు. అబ్బాయిలకైతే, అమ్మాయిలకైతే 30 ర్యాంకు దాటితే రాదు. కథం అయిపోయినట్టే. ఇంకో ఇదే లెక్క. ఇంకా చూడ్రి, ఇగో 14వ ర్యాంక్ వచ్చింది. ఇదే కట్ ఆఫ్ బీసీడీ. ఏది ఉండేపోయినా అలమంచి అట రెగ్యులర్ ఓపెన్. ఈయన 14 మార్క్ అంటే బీసీ వాళ్లకు 14వ ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. ఇగో సౌజన్య గోపిశెట్టి ఆమెకు ఏది 29వ ర్యాంక్ వచ్చింది. ఇదే లాస్ట్ గా అంతే. ఇక తర్వాత బీసీడీలకు లేదు కానీ ఓసీలకు ఎంత ర్యాంక్ వస్తుంది అంటే ఇగో 1240 ర్యాంక్ వచ్చిన సంగారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సీట్ వచ్చింది. 1480 ర్యాంక్ వచ్చిన ప్రభాకర్ రెడ్డికి సీట్ వచ్చింది. ఇగో ఈడబ్ల్యూఎస్ కథ. ఇగో ఇది ఈడబ్ల్యూఎస్ ని మనం కనుక వాస్తవికమైనట్టు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. ఎట్లా అమలు? నేను జడ్జిమెంట్ కాపీ కూడా నేను మొన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలిసి ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతూ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అని చెప్పి క్లియర్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన. దానికి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ కాపీ జత చేసి ఇచ్చిన. దాంట్లో ఈ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మిగిలినటువంటి వాళ్ళకు పోంగా 50% రిజర్వేషన్ వీళ్ళకి పోతుంది. మిగిలిన 50లోంచి 10% ఇవ్వాలి తప్ప మొత్తం 100లోంచి 10% ఇవ్వడం వల్ల ఇది వచ్చింది. అది కూడా మాక్సిమం అంటే మొత్తం ఇవ్వాలని రూల్ లేదు. ఇక్కడ వీళ్ళకి రాకపోతే ఈ 2 సీట్లు ఇవి ఓపెన్ కేటగిరీలకు పోతే బీసీ పిల్లలకు వచ్చేది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ అన్నిట్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ మీ కొంపలు ముంచుతా ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ ను అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, కోర్టులు కూడా. ఇప్పుడు మధ్యప్రదేశ్ కోర్టు చెప్పింది తీర్పు, కానీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే కాడ వెంటనే కోర్టు స్పందించి మేము తీర్పు చెప్పేదాకా దాన్ని అమలు చేయొద్దంటారు. ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉంది మన రాష్ట్రమే. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్తా. ఖమ్మం జిల్లాకు సంబంధించింది. ఒక్క నిమిషం, ఇప్పుడే ఈడబ్ల్యూఎస్ మన కొంపలు ఎంత ముంచుతుందో ఒక్కసారి చూపిస్తా. దేశవ్యాప్తంగా అర్థమైంది. వాళ్ళకి 1000 ర్యాంక్ వస్తే కూడా 1240, 1480 ర్యాంక్ వస్తే కూడా సీట్ వస్తుంది. ఇక్కడ 15 ర్యాంక్ వస్తే సీట్ రాదు. ఇక చూసుకో, ఇక ఓపెన్ చేయి, టాప్లో ఉన్నా కానీ. రైట్, ఇక్కడ చూడుర్రి, ఈడబ్ల్యూఎస్ కోట అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ తో లబ్ధి పొందుతున్నది తెలంగాణలో మాత్రమే. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓసీ పాపులేషన్ జమ్మూ కాశ్మీర్లో 69% ఉన్నారు. అక్కడ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ఓసీ పాపులేషన్ లో 34.65% అక్కడ ఏది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అక్కడ 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. 10% అమలు చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1 అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎంత 0.28% అక్కడ రిజర్వేషన్ దొరుకుతా ఉంది. అది 10th ఏది 69% ఉన్నటువంటి కాడ వాళ్ళకి 10% రిజర్వేషన్. ఇక ఢిల్లీలో 63.80% మంది అక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు 10% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. ఎంత 163% ఉన్న కాడ 10% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో 62% ఉన్నా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం చేయాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఉత్తరాఖండ్ లో 60% ఉన్నారు. దాంట్లో కేవలం 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దాని ర్యాంక్ వచ్చేసి 8 అంటే 8వ స్థానం. చండీగఢ్ లో నాట్ ఇంప్లిమెంటింగ్, ఆ తర్వాత పంజాబ్ లో నాట్ ఇంప్లిమెంటెడ్,
హర్యానా నాట్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ మహారాష్ట్రలో 45% మంది ఉంటే వాళ్ళకు వాస్తవానికి 50% రిజర్వేషన్ అనుకున్నా ఏది అని వాళ్ళు డిమాండ్ చేస్తే, కానీ వాళ్ళకి 10% ఇస్తా ఉన్నారు. 0.44% 7th ర్యాంక్ అది. ఆంధ్రప్రదేశ్ లో 26.20% ఉన్నారు. వాళ్ళకి ఇంత రావాలనుకున్నా వాళ్ళకి 10% ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 0.76% 4th ర్యాంక్ లో ఉన్నారు. ఇక కేరళలో 24% ఉన్నారు, వాళ్ళు 10%. కర్ణాటకలో 20% ఉన్నారు, వాళ్ళకి 10%. ఛత్తీస్గఢ్ లో 11%. ఛత్తీస్గఢ్ లో ఎంతమంది? 11% ఉన్నారు ఓసీలు, వాళ్ళకి 4% అమలు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో 6.98% ఉన్నారు ఓసీలు, కానీ వాళ్ళకి ఎంత 10% అమలు చేస్తా ఉన్నారు. అందులో సగం మంది ఈడబ్ల్యూఎస్ కోటాకు వస్తారని మనం అనుకున్నా కూడా 3.49% రావాలి, కానీ 2.86% అనే నెంబర్ 1 మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా బీసీల ఉద్యోగాలు కొల్లగొడుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే. ఇది స్టాటిస్టికల్ డేటా. ఇక్కడ కేరళ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ షుడ్ బి లెస్ దెన్ 4 lakhs. అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 2.5 acres. ఎక్కడ? కేరళలో నీకు ఈడబ్ల్యూఎస్ కోటా రావాలంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? 4 లక్షల లోపు ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్ 2.5 ఎకరాల లోపు ఉండాలి. హౌసింగ్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ ద 15 cents కంటే తక్కువ ఉండాలి. ఇక తెలంగాణలో ఇనిషియల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ద లిమిట్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ 8 lakhs. ఇక్కడనేమో 8 లక్షలు ఉన్నటువంటి ఈడనేమో 8 లక్షలు ఉండాలన్నట ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు బి లెస్ దెన్ 5 acres ఉండాలి. ఏ లిమిట్ ఆన్ ద ఏరియా ఆఫ్ హౌస్. later all the provisions on land and housing were removed. ఎవరు తీసేసారు? కేసీఆర్. ఇవన్నీ తీసేసి now OC population whoever has an income less than 8 lakhs can claim EWS irrespective of their properties and possessions. So according to this, only government employees who have annual income less than 8 lakh as being exempted. ఇక్కడ వాస్తవానికి కేరళ ఎట్లా పెట్టింది ఈడబ్ల్యూఎస్ ను అమలు చేయడానికి? ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి రావాలంటే నీకు 4 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలని చెప్పింది. 2.5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలని చెప్పింది. కానీ కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా? ఇవన్నీ ఏం లేవురా భయ్, 8 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పి 5 ఎకరాల ఆదాయం 5 ఎకరాలు ఉండాలని చెప్పి నిబంధన పెట్టుకుంటే అవి మొత్తం ఎత్తేసిండు. అవి మొత్తం ఎత్తేసి ఈ ఓన్లీ ఇన్కమే 8 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అన్నాడు. 8 లక్షల లోపు ఉండొచ్చు, 1000 ఎకరాల భూమి కూడా ఉండొచ్చు. ఇగో ఇది దొంగతనంగా, నేను బీసీ విద్యార్థులకు చెప్తా ఉన్నా, దొంగతనంగా పట్టబగటీలు దొంగతనంగా దోపిడీకి గురైతున్నాయి ఉద్యోగాలు. భారతదేశంలోనే అత్యధికంగా బీసీలు నష్టపోతున్నటువంటి అంశం ఇది. ఇట్లా ఎక్కువ వేయడం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కూడా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు నిన్న చూసినాక మనం ఏది ఎంఎస్డబ్ల్యూల ర్యాంక్ ఎంత ర్యాంక్ వస్తుందో, ఎవరికి ఎంత వస్తుందో. అవును, ఎస్సీకి సంబంధించి గట్టిగా రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, దిస్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఇస్ జనరల్లీ ఈక్వల్ టు 1 for only SC ST as they get equal proportion of reservation for their percentage of population. According to Mandal Commission report in the central government recruitments, 52% population of OBC are getting 27% of reservation, which results in reservation factor to be approximately 0.5%. Yes. Iga further after subcategorization of OBCs in the state of Telangana, BCD population being 22% to 24%, but the reservation provided is 7%, resulting in the reservation factor to be 0.33. Yes. Conclusion, from the above data we can conclude that EWS people are claiming 9 times reservation of BCD. BCD కంటే 9 టైంలు అంటే 9 ఇంతలు ఎక్కువ ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. ఇది ఇక్కడ బీసీడీ పాపులేషన్ నేను చెప్తా ఉన్నా 42 లక్షలు 43 లక్షల మంది ఉన్నారు ప్రజలారా. ముఖ్యంగా బీసీడీ చెప్తా ఉన్నా, మన కొంపలు అంటుకుంటా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, గౌడ విద్యార్థులు, ముదిరాజ్ విద్యార్థులు, పద్మశాలి విద్యార్థులు, మున్నూరు కాపు విద్యార్థులు, యాదవులు, కుర్మలు, గొల్లలు, ఎవరైతే ఈ బీసీలో ఉన్న విద్యార్థులు ఉన్నారో ఇది మీ గుండెల మీద అనేటువంటి లెక్క. మీకు తెలవకుంటది అంతురు. ఇవాళ మనం మాట్లాడుకోకపోతే, ఇవాళ మనం చెప్పుకోకపోతే మన కొంపలు అంటుకుంటాయి. దయచేసి మనం అంతా ఆలోచన చేయాల్సిందిగా. 1000 ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది, నీకు 15 ర్యాంక్ వస్తే సీట్ రాదు. సీటే రాదు నీకు. చూసుకో. ఇక ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి నా దగ్గర. 15 ర్యాంక్ అంటే టాపర్ సీట్ రాదు. టాపర్ సీట్ రాదు. అక్కడ 1480కి వస్తే సీట్ వస్తుందట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.